బా అమ్మా నేను బట్టలన్నీ ఉతుకుతాను నువ్వు జాడించేసాయి బా చిట్టి మరి నేనేం చేయాలి? నువ్వు పిండి బావా. మరి ఎవరు ఆరేస్తారు? మీ అమ్మ అక్క ఆరేసుకుంటారు. ఎవరు ఆరేసుకుంటే మనకెందుకు, మనకు అప్పచెప్పిన పని మన చేస్తున్నాం అంతే. ఉతికిన బట్టల్ని మేవెందుకు ఆరేస్తాం? ఇదిగో కాంతమత్త, నువ్వు మాకేసిన ఫైన్ బట్టలు ఉతకడానికి మాత్రమే, ఆరేయడానికి కాదుగా. అంతగా మేమే ఆరేయాలంటే చెప్పు, ఓ 1000 రూపాయల బిల్లు ఎత్తాను, ఆ తర్వాత ఆరేస్తాము. ఏం అక్కర్లేదులే, మా బట్టలు మేమే ఆరేసుకుంటాం. ఇదిగో సిట్టి, ఇప్పుడు దాకా చేసిన కామెడీలు చాలు గానీ ఇక పని చేయండి. తమరు చెప్పలేదని ఆగేవన్నయ్యా, ఇప్పుడు చెప్పారుగా మొదలెడతాం. ఇదిగో సిట్టమ్మా, కూసంత మెల్లగా ఉతుకు. ఆ సబ్బు నీళ్ళు వచ్చి ఇగో మొహాన పడుతున్నాయి. కళ్ళున్నాయి కదన్నయ్యా, ఇక్కడ బట్టలు ఉతుకుతుంది కనపడుతుంది కదా, కాసంత దూరంగా జరగండి. మేము అంగుళం కూడా వెనక్కి జరగం. మా మీద చుక్క నీరు పడకుండా ఉతకాలి, లేకపోతే నీళ్లు పడ్డందుకు కూడా ఫైన్ వేస్తాం. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మీ మీద నీళ్లు పడకుండా ఉతకాలి అంటే బట్టలకి నీళ్లు పెట్టకుండా ఉంటే చాలు. భలే చెప్పా బావా, ఇంకెందుకు ఆలస్యం? మీ అమ్మగారు చెప్పారుగా నీళ్లు పడకూడదు అని, నీళ్ళలో ముంచుకానే ఉతికేద్దాం. నీళ్లు పడకూడదంటే అర్థం బట్టలకి నీళ్లు పెట్టకూడదని కాదు, సర్ఫ్ నీళ్లలోనే ఉతకాలి. కానీ మా మీద నీళ్లు పడకూడదు. ఏడి కాదమత్తా, వీటిని ఉతకమంటావా వెళ్ళిపోమంటావా? ఉతుకు. అయితే మీరు వెనక్కి జరగండి. వెనకెళ్ళండి. రవి, ఆ కుటుంబరావు నన్ను కష్టపెట్టాడు కాబట్టి ఆ నష్టపరిహారానికి చిట్టమ్మ బట్టలు ఉతుకుతుందిరా. ఏ తప్పు చేయకుండా నువ్వెందుకురా బట్టలు ఉతుకుతున్నావు? చెప్పమంటావమ్మా? చెప్పాక మళ్ళీ నువ్వు ఫీల్ అవ్వకూడదు. వద్దులేమ్మా, నిన్న రాత్రి ఈ చిట్టమ్మకు ముద్దు పెట్టడమో లేదా కౌగులించుకోవడమో చేసుంటాడు. దాంతో చిట్టమ్మ కౌగిలింతలకి ముద్దులకి బెల్లేసుంటుంది, అందుకే పిండుతున్నాడు. అంతే కదరా తమ్ముడు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం తెలివితేటలు భలే కనిపెట్టేసావు అక్క. మరి ఈ అక్క మజాక చిచి, చెప్పుకోవడానికి సిగ్గుచెట్టుగా ఉందే. మరి ఇలా తయారయ్యావేంట్రా? ఏం చేయమంటావమ్మా, వయసు అటువంటిది. నువ్వు ఇలాంటివన్నీ చూడలేకపోతే చిట్టమ్మ వాళ్ళ నాన్న దగ్గర నుంచి లాక్కున్న ఇల్లు వాళ్ళకి తిరిగి ఇచ్చేయచ్చు కదా. నా ప్రాణం పోయినా ఇవ్వను. అయితే నీ ప్రాణం పోయేదాకా బిల్లు కడుతూనే ఉంటుంది. ఏమంటావు చిట్టమ్మా? చెప్పు బావా, నీకు సిగ్గులేదు అలాంటి ఆట గురించి మాట్లాడడానికి, మీ అక్క కూడా సిగ్గులేదు.
ఇది కళా నిజమా? చిట్టెమ్మ గారేంటి మీరు బట్టలన్నీ ఉతకడం ఏంటి? ఏదైనా మాయగాని మంత్రం గాని చేశారండి? మరి పులి లాంటి చిట్టెమ్మ పిల్లిలాగా మారిపోయి మీరు చెప్పిన పనులన్నీ చేస్తుంది. మరి ఈ కాంతమ్మ మజాకా? అది గది. ఈ కాంతమ్మ తలుచుకుంటే కోతులతో వంట చేయించగలదు, ఇలా గాడిదలతో బట్టలు ఉతికించగలదు. ఏ ఏమంటుంది మీ అమ్మ కోకిలమ్మ? తమరు తలుచుకుంటే గాడిదలతో బట్టలు ఉతికించగలరు, కానీ మేం తలుచుకుంటే ఏ గాడిద పని చెప్పినా చేయగలము అని చెప్తుంది. ఏయ్, గాడిద చెప్తే పని చేస్తారా? అంటే నన్ను గాడిద అంటుందా మీ అమ్మ? ఏ తమరు మమ్మల్ని గాడిద అనగలేంది? మా అమ్మ అంటే తప్పొచ్చిందా? చిట్టమ్మా, మాటలతో ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? ముందు అప్పచెప్పిన పని ఫినిష్ చేద్దాం. అవతల మనకి చాలా పనులున్నాయి, మర్చిపోయావా? గుర్తొచ్చిందిలే బావా, బేగా ఉతికేతానా? ఉతికి ఉతికి. అమ్మా, ఇప్పుడు ఆ బట్టలన్నీ మనమే వెళ్ళి ఆరేసుకోవాలా? మీ అమ్ముండగా నిన్నెలా ఆరేయిస్తానే? ఉతికిన బట్టలన్నీ ఆ ముగ్గురే ఆరేస్తారు. మళ్ళీ అర్థమైందిగా? ఓకే. ఏయ్! ఏయ్! అమ్మా చేయడం చేశాను. అయ్యో అయ్యో అయ్యో, 2000 రూపాయల లిక్విడ్ నేల పాలు చేసావు కదా కోకిలమ్మ. ఏంటి పడేసింది కాకుండా నేను పడేయలేదని బుకాయిస్తావా? నా కళ్ళతో నేను చూశాను, నువ్వే ఆ లిక్విడ్ ని పడేశావు. మా అమ్మ పడలేదని చెప్తుంది కదా వదినా. ఆయన నువ్వే పడేసావని వాదిస్తున్నారేంటి? వాదించడం కాదు, 2000 రూపాయల లిక్విడ్ పారబోసినందుకు మళ్ళీ ఫైన్ వేస్తున్నాను. ఈ 2000 అప్పు తీరాలంటే ఈ ఉతికిన బట్టలన్నీ మీరే ఆరేయాలి. అర్థమైందిలే కాంతమత్త. బట్టలు ఆరేసే పని మాకు అంటగట్టాలని ఆ డబ్బాలో లిక్విడ్ మీరే పారబోసారు, అంతే కదా? అంత అవసరం మాకు లేదు చిట్టమ్మ. మీ అమ్మ తప్పు చేసింది, ఈ కాంతమ్మ ఫైన్ వేసింది, అంతే. ఆరేస్తారో 2000 బిల్లు చెల్లిస్తారో మీ ఇష్టం. పట్టు. హలో, బిల్లు వేయడం నీ ఒక్కదానికే కాదమ్మా, మాకు వచ్చు. ఇప్పుడు అర్థమైందా మా అమ్మ పవర్ ఏంటో? మీ అమ్మ పవర్ ఏంటో నాకెప్పుడో అర్థమైంది వదినా. కాకపోతే
నా పవరే నీకు ఇంకా అర్థం కాలేదు. తొందరలోనే చూస్తారు. పదమా. ఏ పులి, అమ్మా చెప్పండమ్మా. అర్థమైందిగా? ఆహా అద్భుతంగా ఉందమ్మా. ఇప్పుడే వెళ్ళి మీరు చెప్పిన పని చేసేస్తానమ్మా. వెళ్ళు. ఏ కోడిగా పదా పదమావా. ఆ. బావా, ఇందాకంటే అక్కడ మీ అమ్మ ఉంది కాబట్టి మనం నాటకం ఆడము. ఇక్కడ ఎవరు లేరు కదా. ఇప్పుడు నువ్వు బట్టలు ఆరేయాల్సిన అవసరం ఏముంది చెప్పు. ఇటీవో అక్కడేమో నీ కష్టాన్ని పంచుకోవడానికి అడిగాను, ఇక్కడేమో నీ కష్టం తగ్గించాలని ఆరేస్తున్నాను. ఏం అక్కర్లేదులే. ఈ 4 బట్టలు నేను ఆరేయగలను. ఏయ్. బా, ఇది మామూలు బుర్ర కాదు చిట్టమ్మా. చెప్పు బావా. మట్టి బుర్ర. అందుకే ఇంత గట్టిగా తగిలింది. ఎంత మాట నా బావా. నాది బట్టి బుర్రా. కావాలంటే పోలీసుడు. నీతో ముద్దు పెట్టించుకోవాలనే అలా అన్నాను. కంత్రియు బావ నువ్వు. చిట్టమ్మా, నాదో చిన్న రిక్వెస్ట్. ఏటదే? ఇలా ముద్దు పెట్టినందుకు నాకు బిల్ అయ్యకే. చెప్పు. సిగ్గులేదు మన సిగ్గులేదు. చూసేసావా ఇంకెందుకు ఆలస్యం? ఆ బయటకు లేదా ఎర్సై. ఏడ్చటమ్మా బట్టలని బాగా ఆరేసారా? లేదురా పులి, నువ్వు వచ్చి అర్థమేటి? ఆ? నన్ను బట్టలు ఆరేయమంటావా? మరి లేకపోతే ఫైన్ వేసింది మా అత్త, ఉతికి ఆరేస్తుంది మేము. మధ్యలో నీకేంట్రా దురదా? బాగా ఆరేసావా అని అడుగుతున్నావు. మేం అడగమంటేనే అడిగాడు, అందులో తప్పే ఉంది. అడిగితే గిడిగితే నువ్వు పడగాలి. మధ్యలో అడగడానికి ఈ గొట్టంగాడెవడో. నన్ను గొట్టం అంటున్నావా? ఏ నచ్చలేదా? చిట్టమ్మా, గొట్టం అనే పేరు నచ్చలేదంట. ఇంకేదన్నా పేరుతో పిలు. ఆ? వీడో పెద్ద కొత్తంగాడు. కొత్తగాడా? ఏడుతో మనకి మాట్లాడే. పద వెళ్దాం బావా. అమ్మ పద. ఏంటి కొత్తగాడినా? నా మొహం చూస్తే కొత్తగాడిలా ఉందిరా. ఏమో బావా, నీ మొహం గురించి అలాగ తెలిసినంత నాకు తెలియదులే బావా. చివరికి నువ్వు కూడా పనిచేస్తున్నావా? సర్లే, ముందు వచ్చిన పని పూర్తయ్యాక అప్పుడు చెప్తా. ఇంకెందుకు ఆలస్యం, పదండి. వదరా. పదండి. ఏయ్!
పాపం సిట్టమ్మ మనం చింపిన బట్టలు చూసి షాక్ అయిపోవాలి. అవును బాబోయ్, ఆ? సిట్ట ముతుకుడికి ఈ బట్టలన్నీ సినిగిపోయాయని కాంతమ్మ గారు ఫైన్ అయితే ఆ దెబ్బకి సిట్టమ్మ "ఆ" అని నోరు ఎల్లబెట్టేస్తుంది బావా. ఆ. మరి లేదంటే మా అమ్మ బట్టలు ఆరేమంటే బిల్లేస్తానంటదా? ఇప్పుడేమను బిల్లు. నీలంబరమ్మ, ఈ చిరిగిన చీర చూడు. ఇలా చిరిగిన చీరలోంచి తల బయట పెడితే నేను ఎలా ఉన్నానమ్మా? అబ్బా, అప్పుడే కొమ్మలో నుంచి బయటకు వచ్చిన కోతిలా ఉన్నావురా. నీకు అంతకన్నా మంచి పొగడతేం దొరకలేదా? రేయ్, ఈ చిరిగిన షర్ట్ లో నుంచి తల బయటకు పెడితే నేనెలా ఉన్నానురా? మీకేంటమ్మా, త్వరలో నుంచి బయటకు వచ్చిన తొండలా ఉన్నారమ్మా. థ్యాంక్ యూ రా పులి. ఆ, ఆ, బావా, కాంతమ్మ గారు చెప్పినట్టు చిట్టమ్మ ఉతికిన బట్టలన్నీ చింపేశాం. అర్జెంటుగా వెళ్ళి ఈ విషయం కాంతమ్మ గారు చెప్పేస్తే మనకి చెరో 20 రూపాయలు ఇచ్చేస్తారు. అవునరా కోటి, అర్జెంట్కి వెళ్ళిపోయి ఈ గుడ్ న్యూస్ కాంతమ్మ గారికి చెప్పేయాలి. పదరా. అలాగే రా, వెళ్దాం. ముందే చిరిగిన బట్టలు తీసుకోండి. ఓకే. ఆ. పదరా. చూసో బావా, కాంతమత్త వైష్ణవి చేత బట్టలు ఎక్కువ పారబోయించి మనతో బట్టలు అరిసెలు చేయించింది. అది వీరనారాయణ బాబాయ్ కూతురని ఒగ్గతున్నాను కానీ లేదంటే రేవెట్టేసేదాన్ని. పోనీలే చిట్టమ్మా, అయినా ఆ అమ్మాయి వల్లే కదా నువ్వు నాకు ముద్దు పెట్టావు. చాలా సంబరం. బట్టలు వచ్చిందిరా కిట్టయ్యా అంటే దువ్వుకునే బాధ లేదురా దుర్గయ్య అన్నాడంట. అలా ఉంది నీ వరుస. బావా, ఆ శబ్దం విన్నావా? విన్నాను చిట్టమ్మా. అదిగో ఆ గది నుంచి వస్తుంది బావా. అవును, పద వెళ్ళి చూద్దాం. ఇదిగో లోపల ఎవరైనా ఉన్నారా? బాబా, ఆ మొలుగుడిన్నావా? ఖచ్చితంగా లోపల ఎవరు ఉన్నారు బావా. అవును చిట్టమ్మా, కానీ డోర్ లాక్ చేసింది. ఎలా తీస్తాం? ఎల్లి మీ అమ్మని అడిగి తాళమడుకురా, తీసుద్దాం. అమ్మని అడిగితే లాక్ తీయదు చిట్టమ్మా, ఏదో ఒకటి చెప్పి మాట మార్చేస్తుంది. అయితే లాక్ పగలగొట్టేద్దాం. ఈ ఐడియా బాగుంది చిట్టమ్మా. 1 minute. చిట్టి, పక్కకు తప్పు. రవిచంద్ర, ఊరి నాయనోయ్, నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే ఈ పాటికి లాక్ పగలగొట్టడం, లోపలున్న దాసుగాణ్ణి వీళ్లు చూడ్డం రెండూ జరిగిపోయుండేవి. ఆ తర్వాత ఆ దొంగ మళ్ళీ జమీందార్ గారి కూతురు కాదన్న నిజం చిట్టెమ్మకి తెలిసిపోయేది. ఏడతా ఎంతకమన్నవా? మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అమ్మా, గదిలో నుంచి ఏవో శబ్దాలు వస్తున్నాయి, అందుకే ఒకసారి తాళం పగలగొట్టి చూద్దామని. ఛీ, ఆ దాసుగాడు స్పృహలోకి వచ్చినట్టున్నాడు. అందుకే తెగ గొడవ చేస్తున్నాడు. ఈ అవతారం గాడు ఎక్కడ చచ్చాడో ఏంటో. ఓసారి తాళం ఉంటే ఎత్తా తెరిచి చూద్దామా? ఆ గదిలో ఏమీ లేదని చెప్పానా? ఎలుకలుండుంటాయి. వాటి గొడవ చూసి మీరు మనుషులనుకున్నారు. మీరేం తలుపులు తెరవనక్కర్లేదు. వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. అదిగో నువ్వు కూడా విన్నావు కదా ఆ శబ్దం. ఇప్పుడేమంటావా? ఈ ఎలకలు చేసే శబ్దాలా, మనుషులు చేసే శబ్దాలా? ఆ మాత్రం అర్థం కావట్లేదా? బావా, కాంతమ్మతో అలాగే అంటది గాని నువ్వు లాక్ పగలగొట్టా.
రవిచంద్ర వద్దు నాన్న. అమ్మా పగలు కొట్టడం ఇష్టం లేకపోతే ఒకసారి కీ ఇవ్వమ్మా, ఓపెన్ చేసి చూసి మళ్ళీ లాక్ వేసేస్తాను. దానిలో ఎలుకలే ఉన్నాయిరా, ఇంకేం లేవురా. సరే అమ్మా, నువ్వు అన్నట్టు ఎలుకలే ఉన్నాయనుకో, వాటినే చూస్తాం. కరెక్ట్ గా చెప్పావు. అలా పగలగొట్టడం ఇష్టం లేకపోతే తాళం వేయండి, లేకపోతే తాళం పగలగొట్టేస్తాం. బావా నువ్వు కొట్టాయి.